షణ్ముఖ్ జశ్వంత్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్తో పాపులర్ అయ్యాడు. షన్నుగా ప్రేక్షకులను అలరించారు. తాజాగా బిగ్ బాస్ 5 తెలుగులో ఎంటర్ అయ్యాడు. షణ్ముఖ్ జశ్వంత్ అసలు పేరు షణ్ముఖ్ జశ్వంత్ కాన్రేగులా అనే కంటే షన్ను అంటేనే ఎక్కువగా గుర్తుపడతారు. షణ్ముఖ్ జశ్వంత్ విషయానికి వస్తే సెప్టెంబర్ 16, 1994న వైజాగ్లో కాన్రేగుల అప్పారావు, ఉమారాణి దంపతులకు జన్మించారు. తండ్రి పారిశ్రామికవేత్త. జశ్వంత్ కి సంపత్ వినయ్ అనే అన్నయ్య ఉన్నారు. వైజాగ్లోని ఇంటర్ వరకు చదివిన షణ్ముఖ్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చారు. అప్పట్లో గీతం కాలేజీ పూర్వ విద్యార్థుల్లో ఉండే కామన్ ఫ్రెండ్స్ ద్వారా వివా హర్షతో పాటు మరికొందరు పరిచయం అయ్యారు. ఆ క్రమంలో 2012లో వివా హర్షతో పాటు ఓ వీడియోలో నటించారు. తరువాత సొంత యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. బ్యాడ్మింటన్ థియరీ, బిగ్ ఫ్యాట్ ప్రపోజల్, వివా న్యూస్, ది ఇంటర్వ్యూ, మెన్ విల్ బి మెన్ షోలో షన్ను పాత్రలో నటించారు. 2018లో బడా బాస్, సాఫ్ట్వేర్లో ఇంతే, ఫోటోషూట్లో ఇంతే, ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇంతే, లవ్ ఇన్, క్వారంటైన్లో ఇంతే, వరల్డ్ ఫేమస్ వైఫ్స్, వరల్డ్ ఫేమస్ హస్బెండ్స్, కర్మ, ది సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్, సూర్య వెబ్ సిరీస్లో నటించారు. వీటితో పాటు నన్ను దోచుకుందువటే సినిమాలో రోహన్ పాత్రలో నటించగా క్యాష్ ప్రోగ్రామ్, మా టీవీ డాన్స్ ప్లస్లో పాల్గొన్నారు. డార్జిలింగ్ డెవిల్స్ టీంతో కలిసి గెస్ట్ డాన్సర్గా అలరించారు. పలు టీవీ ప్రోగ్రాంలో పాల్గొనగా రుక్మిణి పేరుతో ఒక మ్యూజిక్ వీడియో కూడా చేశారు. మంచి వీడియోలు చేస్తూనే ఇంటర్వ్యూ బై శబరీష్ కాన్రేగులా, ది బిగ్ ఫ్యాట్ ప్రపోజల్లో ఫేమస్ అయ్యారు. యూట్యూబ్ వీడియోల్లో నటించడమే కాకుండా హోసోనా, కాలా చష్మా, బేజుబాన్, యూ అండ్ మీ వంటి పాటల్లో కవర్ సాంగ్లకు డాన్స్ చేసి ఫేమస్ అయ్యాడు. ఆ కవర్ సాంగ్స్ తర్వాత మెన్ విల్ బి మెన్, పబ్జీ మరియు సాఫ్ట్వేర్ సిరీస్ వంటి యూట్యూబ్ కామెడీ సిరీస్లు మరింత పాపులర్ అయ్యాయి. 2020లో ది సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్లో షన్ను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ సిగ్గుపడే మధ్యతరగతి అబ్బాయిగా వైష్ణవిని ప్రేమించే పాత్రను పోషించాడు. ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఆయన యూట్యూబ్ ఛానల్ 3 మిలియన్ సబ్స్క్రైబర్లను దాటింది. మోనికా రెడ్డి హీరోయిన్ గా సూర్య పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ లో ఉద్యోగం కోసం పరితపించే ఒక మధ్యతరగతి వ్యక్తిగా ప్రేక్షకులను అలరించారు. గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ లో పలుమార్లు షణ్ముఖ్ జశ్వంత్ పేరు చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. సోషల్ మీడియాలో పలు కామెంట్లు కూడా వచ్చాయి. అయితే ఇద్దరూ ఓపెన్ కాలేదు. ఈ రూమర్లను వారిద్దరూ ఎప్పుడూ కూడా ఖండించలేదు. కానీ సోషల్ మీడియాలో ఇద్దరు పోస్టులు, వ్యవహారాలు చూస్తుంటే మాత్రం ప్రేమలో ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయనే కామెంట్లు వచ్చాయి. తరువాతి కాలంలో వీరి మధ్య గ్యాప్ పెరిగిందని కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతకాలం క్రితం దీప్తి సునైనా ఓ పోస్ట్ పెట్టారు. ఇక తినడమే ప్రేమ అని చెబుతూ దీప్తి ఓ పోస్ట్ చేశారు. దీంతో దీప్తి సునైనా, షణ్ముఖ్ మధ్య బ్రేకప్ జరిగిందా అనే అనుమానాలు నెటిజన్లలో మొదలయ్యాయి. మొన్నీ మధ్య తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టిన దీప్తి సునైనా 5 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అదే సమయంలో ఓ ప్రముఖ డాన్స్ షో ఫినాలే ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ కు జోడీగా రొమాంటిక్ డాన్స్ చేసింది దీప్తి సునైనా. దీంతో సోషల్ మీడియాలో షణ్ముఖ్ ఫేమస్ డైలాగ్ "అరే ఏంట్రా ఇది" అంటూ షణ్ముఖ్ను, దీప్తిని ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం చేశారు. తరువాత తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించిన షణ్ముఖ్కు నెటిజన్ల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీప్తి డాన్స్ పై వచ్చిన ట్రోల్స్ పై మీ రియాక్షన్ ఏంటి అని ఓ నెటిజన్ ప్రశ్నించగా కొత్తగా ఏమనిపించలేదు, ఇంతకన్నా దారుణాలు తట్టుకున్న గుండె ఇది, ఇవన్నీ ఎంత అంటూ తన స్టైల్స్లో ఆన్సర్ ఇచ్చాడు. షణ్ముఖ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత ఫిబ్రవరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నాడు షణ్ముఖ్. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అతను మోతాదుకు మించి మద్యం తీసుకున్నాడని తేలడంతో కారును సీజ్ చేశారు పోలీసులు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున వచ్చి రాగానే "అరే ఏంట్రా ఇది" అంటూ షణ్ముఖ్ సిగ్నేచర్ డైలాగ్ వదిలారు. దీంతో ఒక సెలబ్రిటీని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారి అని షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక తన కెరీర్ ఎలా ప్రారంభమైంది అనే విషయాలు చెబుతూ మొదట కవర్ సాంగ్స్ చేశాను అని, తర్వాత కంటెంట్లోకి వచ్చి వెబ్ సిరీస్ చేయడంతో అవి జనానికి బాగా నచ్చాయని చెప్పారు. ఇక పాజిటివిటీ, నెగిటివిటీ గురించి నాగార్జున కొన్ని మాటలు మాట్లాడడంతో తన జీవితంలో కొన్ని రోజుల క్రితం ఒక సంఘటన జరిగిందని, దాని గురించి ఇప్పటికీ బాధపడుతున్నానని, దాని నుంచి బయటపడాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. షణ్ముఖ్ అంటే 6 ముఖాలు కాబట్టి నీ 6 యాంగిల్స్ చూపిస్తావా అని నాగార్జున ప్రశ్నించడంతో తాను ఏమీ ప్రిపేర్ కాలేదని, ఎలా ఉంటే అలా ఆడేస్తా అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం షన్నుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో పాతదిగానే అనిపిస్తున్నా
ఈ వీడియో మీరు చూసే సమయానికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మీ సపోర్ట్, మీ ఓపిక కూడా కోరుకుంటున్నాను. నా గురించి నాకే సరిగ్గా తెలియదు, అది తెలుసుకోవడానికే వెళ్తున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు. ఎక్కువగా జడ్జి చేయకుండా నార్మల్గా చూస్తారని అనుకుంటున్నాను. నేను పెద్ద సెలబ్రిటీని కాదు, అస్సలు కాదు. నాకు అంత లేదు. ఈ జర్నీలో పార్ట్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బయటకు వచ్చాక అందరితో మాట్లాడుతాను. ఐ లవ్ యూ ఆల్ అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇక షణ్ముఖ్ చేసే యాడ్ ప్రమోషన్, బయటి ప్రోగ్రాంలు, యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం నెలకు దాదాపు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దీంతో మిగతా ఖర్చులు పోగా నెలకు 10 లక్షల రూపాయల ఆదాయం ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇవి వదులుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేందుకు షణ్ముఖ్ జశ్వంత్ భారీగా డిమాండ్ చేశాడని గతంలో వార్తలు వచ్చాయి. ₹1 కోటి డిమాండ్ చేశాడని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు షణ్ముఖ్ జశ్వంత్ ను తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ప్రారంభమైన సిరీస్లో షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ ఇవ్వడంతో అంత రెమ్యునరేషన్ ఇచ్చారా లేక అదంతా బయట జరిగిన ప్రచారమా అనే సందేహాలు మొదలయ్యాయి. షణ్ముఖ్కి ఉన్న ఫాలోయింగ్, సోషల్ మీడియా క్రేజ్, యూట్యూబర్గా ఉన్న నేమ్ అన్నీ లెక్కలోకి తీసుకొని బిగ్ బాస్ నిర్వాహకులు కూడా భారీగానే ముట్టజెప్పారని ప్రచారం జరుగుతోంది. ఆ విషయం ఎలా ఉన్నా నాన్నకు ప్రేమతో సినిమాలోని పాటతో అదిరిపోయే డాన్స్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు షణ్ముఖ్ జశ్వంత్. మరి బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారనేది చూడాలి.